అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది మీకు ప్రధానమైన శత్రువు. ఆ టైంలో మనుషులకి హృదయం అంటే ఈ భుజాల దగ్గర నుంచి ఈ మోకాళ్ళపై దాకా శరీరంలో ఈ భాగాన్ని హృదయం అంటారు. మనిషికి ఎటువంటి ఫీలింగ్స్ వచ్చినా, భయమా, కోపమా, కోరిక ఏదొచ్చినా ఇక్కడ నుంచి ఈ లోపల కనిపిస్తాయి. హృదయం అనే మాటకి హెబ్రీ భాషలో లెవ్ అనే మాట ఉంటుంది. లెవావ్ అనేదేమో పూర్తి మాట, లెవ్ అంటేనేమో షార్ట్ ఫామ్. లెవ్ అంటే ఏంటి తెలుసా? మన ఇష్టాలు. ఆ ఇష్టాల నుంచి మనకొచ్చే భావాలు, ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ నుంచి మనకి కలిగే అభిలాష, ఆ అభిలాషలో నుంచి మనకు ఏర్పరచుకునే సంకల్పం, ఆ సంకల్పాన్ని సాధించడానికి మనం వాడే జ్ఞానం. మనిషికి ప్రధానమైన శత్రువు వాడు లోపల ఉంటుంది. చర్చికి వెళ్తుంటే బయట ఎవడో కూర్చొని ఏడుస్తున్నాడు. చర్చి బయట ఎవరు ఏడుస్తున్నాడు అని చూస్తే సాతానంట. నువ్వెందుకు ఏడుతున్నారంటే, చూడండి సార్ వాళ్ళు చేసి లోపలికి వెళ్ళి నా మీద దోస్తున్నారని ఏడుతున్నాడు అంటాడు. మనకి ఈ తప్పుడు బాధకులు వచ్చిన తర్వాత ఏదైనా దురాత్మే. సెల్ఫ్ కంట్రోల్ లేక 3 పూటలు బిర్యానీ తిని హార్ట్ ప్రాబ్లం వచ్చి అయ్యగారి దగ్గరికి ప్రేయర్కి వెళ్ళాం అనుకోండి, ఆయన ఏమైనా ప్రార్థన చేస్తాడు, గుండెలు పట్టేసిన దురాత్మ అంటాడు. గుండెలు దురాత్మ ఎందుకు పట్టేసింది? మనోళ్ళు విచిత్రమైన ప్రార్థన చేస్తాడు.